అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వరసిద్ధి వినాయక టాక్స్ ఛానల్. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు. శ్రీ విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఈ ఏకాదశి ఈసారి ఆగస్టు మాసంలో ఎప్పుడొచ్చింది, శుభముహూర్తాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ఏకాదశి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి మాసంలో శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో రెండో ఏకాదశి వస్తుంది. అయితే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పుత్రద ఏకాదశికి అత్యంత ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఈ పర్వదినాన ఉపవాస దీక్షలు ఆచరించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా వివాహితులు ఎవరైతే సంతానం కోరుకుంటారో వారందరూ పుత్రద ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 23న ఆదివారం నాడు ఈ ఏకాదశి వచ్చింది. ఈ సందర్భంగా విష్ణుమూర్తిని పూజించడానికి శుభ సమయాలు ఎప్పుడొచ్చాయో తెలుసుకుందాం. దృక్ పంచాంగం ప్రకారం ఈ ఏడాది పుత్రద ఏకాదశి 23 ఆగస్టు 2026న జరుపుకోనున్నారు. ఈ ఏకాదశి తిథి ఆగస్టు 23న ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఆగస్టు 24న సోమవారం ఉదయం 4:18 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం ఏకాదశి వ్రతాన్ని ఆగస్టు 23న జరుపుకోనున్నారు. మరుసటి రోజు ఈ వ్రతాన్ని విరమించాలని పండితులు చెబుతున్నారు.